అడిగిన దానికి చేతనైతే సమాధానం చెప్పమని అంతే. వి ఆర్ నాట్ ఎ ట్రోల్ మెటీరియల్స్. ఓకే కనకరావు గారు, సరే ఈ సనాతన ధర్మం ఇదే అంశాన్ని ఆయన మాట్లాడారు, అది అలా ఉంటే నేను గొడవ పెట్టుకోవడానికి వచ్చాను ఇంక తేల్చుకుందాం అని చెప్పి డైరెక్ట్గానే ఆయన సవాల్ విసురుతున్నాడు. అదేనండి, ఇప్పుడు వారేం మొదటేమో నేను ప్రశ్నిస్తాను, సమాజ స్థాపన కోసం చచ్చిపోతానని చెప్పేసి దాంతో వచ్చాడు. ఎలక్షన్లో ఓట్లు వేసుకున్నాడు, గెలిచాడు, అధికారంలోకి వచ్చాడు. ఇప్పుడేమో నేను సనాతన ధర్మం కోసం చచ్చిపోతాను అంటాడు. అసలు ఏంటి అసలు ఈ పార్టీ ఏంది? ఈ రోజు ఏంటంటే భారతదేశం రెండు భాగాలు, ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం. దక్షిణ భారతదేశంలో మతం అనేటువంటిది పెద్ద దాని ఆనమాలు అంటే ఉన్నప్పటికీ కూడా ఉత్తర భారతదేశం ఉన్నటువంటి ఇది ఇక్కడ ఉండదు. దాన్ని బీజేపీ వాళ్ళ యొక్క డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ దక్షిణ భారతదేశంలో మత కళలు సృష్టించడం కోసం అతను ఈ విషయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానంలో నెయ్యి కల్తీ జరిగిందనేటువంటి అంశాన్ని ఈవో గారు తెలియజేస్తే దాని మీద చర్యలు తీసుకొని ఎందుకు జరిగింది, ఎక్కడ జరిగింది, దీనివల్ల వచ్చినటువంటి నష్టం ఏంటి, ఇది కల్తీ జరిగింది వాడారని అది పరిస్థితులు పక్కన పెట్టేసి ఇది ఒక ఆయనేమో యానిమల్ ఫ్యాట్స్ అంటాడు, అసలు బ్లడ్లో కలిసిందంటాడు, మళ్ళీ ఏమో అయోధ్య రామాలయానికి పంపామంటాడు. ఏందండి ఏంది అసలు ఎన్ని అంటే ఒక విషయాన్ని పరిశీలించడాన్ని పక్కన పెట్టేసి దాన్ని పబ్లిసిటీ చేసుకుంటూ ప్రజల్లో ఒక అభద్రతని, ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటాం అనేది చాలా బాధాకర విషయం. దానికి ఈరోజు పవన్ కళ్యాణ్ దానికి పేటెంట్ లాగా తీసుకున్నట్టుగా అసలు 5 సార్లుగా దాన్ని పెంచుకుంటూ రావణ కష్టం చేస్తున్నాడు. ఈరోజు సుప్రీంకోర్టు జగన్ గారు ఎందుకు వచ్చారు? సుప్రీంకోర్టు ఈరోజు దాని మీద తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో సుప్రీంకోర్టు ఒక మంచి డెసిషన్ తీసుకుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండి ఆయనే కల్తీ జరిగింది చెప్పినాక ఆయన వేసిన కమిటీకి నిజాయితీ ఉండదు. అందువల్ల ఏంటంటే సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది. ఏదైతే సిబిఐ ఆధ్వర్యంలో కమిటీ పెట్టి దీని మీద వాస్తవాలు బయటకు తీయాలని చెప్పి అన్నారు. అసలు మీరు దాని స్వాగతిస్తున్నా చెప్పండి, అసలు మీరు దాని సహోదరులు చెప్పండి. సనాతన ధర్మం ఏంటంటే ఇందాక మరి మన రాజశేఖర్ గారు చెప్పినట్టు హిందూ మతంలో సనాతన ధర్మంలో శ్రీ విష్ణువులో వీరశైవులు కొట్టుకొని వందల మంది చచ్చిపోయారండి. వాళ్ళ గొడవలు జరిగి అనేక మార్పులు జరిగినాయి. కందుకూరు వీరేశలింగం కావచ్చు, చాలా మంది ఆ సనాతన ధర్మం ఆ మూఢాచారాలు అంటే కాదండి. ఇందాక దానికి సంబంధించి ఆయన వివేక్ దానికి వివరణ ఇచ్చారు. కాదు ఈ వివేక్ దానికి వివరణ ఇచ్చారు కనకరావు గారు. అది ఏంటంటే ఆనాటి ఆచారాలను తీసుకురమ్మని కాదు. ఏదండి 33 కోట్ల దేవతలు లెక్కబడ్డ చేసిన బాకీ శుక్రవారం అని చెప్పేసి జాషువా గారు చెప్పారు. ఇక్కడ ఏది సనాతన ధర్మం అంటే ఏ హిందూ 33 కోట్ల మంది దేవుళ్ళు ఉన్నారు. ఓకే వివేక్ ఇంకా వాళ్ళ ప్రశ్నలకి సమాధానాలు రాలేదు అన్నది వాళ్ళ పాయింట్. పేరుందని చెప్పేసి హిందువులు దాడి చేస్తారు. వివేక్ రెస్పాండ్. ఓకే ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. వివేక్ ఆయన అడిగిన దానికి స్ట్రైట్ గా సమాధానం రాలేదు, అది వాళ్ళ ప్రశ్న. ఇప్పుడు ఆయన వైసీపీ ప్రతినిధి గారు దేనికి భయపడుతున్నారు, సిట్ వేశారు, లేకపోతే ఇంకొక కమిషన్ వేశారు, సిబిఐ పర్యవేక్షణలో వేశారు, మేము ఎక్కడ భయపడ్డాము? బ్రహ్మాండంగా చేయమని అడుగుతున్నాం మొదటి నుంచి. ఇంకా సిబిఐ చెప్తున్నాను, ఆగండి చెప్తున్నాను. మొదటి నుంచి చెప్తున్నదే అదే. మాకు ఈ విచారణ అయినా పర్లేదు, మేము ముందు నుంచి నేను ఇతర ఛానల్స్ లో లేకపోతే 19లో కూడా చెప్పాను, తప్పకుండా సిబిఐ ఎంక్వైరీ వస్తుంది. కోర్టుకు వెళ్ళారు, ప్రభుత్వమే వేయక్కర్లేదు, ప్రభుత్వం తరఫున ప్రభుత్వం వేసాము. మేము సిబిఐ లెటర్ రాసామంటే దాదాపు 3000 పైగా కేసులు ఉన్నాయి సిబిఐ దగ్గర. ఒక్క కోర్టు ఆర్డర్ చేస్తేనే ఇండివిజువల్ గా ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటది సిబిఐ కోర్టు. మనం ఉత్తరాలు రాస్తే అది 3101 కింద కేసు కింద అయిపోతుంది అని చెప్పాను ఆల్రెడీ. సో కోర్టు తీసుకుంటుంది డెసిషన్, ఇమీడియట్ గా దాని మీద చర్యలు మొదలవుతాయి. దాని మీద భయం అక్కర్లేదు, మనకు న్యాయం జరుగుతుంది. ఎవరెవరైతే దోషులు ఉన్నారో అందరూ బయటకు వస్తారు, డోంట్ వరీ. అయితే ఇందాక ఇది సనాతన ధర్మం, ఇప్పుడు పాత రాతియుగం నాటి కాలం చెల్లిన వాటిని పాటించమని ఈ ధర్మానికి సంబంధించి లేకపోతే హిందువులుగా ఎవ్వరు ఈ దేశంలో కోరుకోరు. సతీ సహనం పేరుతో జరిగినది దురాచారం, దాన్ని బ్యాన్ చేశారు. అప్పటి ఆచారాలను ఇప్పుడు తీసుకురావాలని అడిగి ఎవరన్నా అడగండి, ఎవరన్నా మీరు ఒకవేళ పోల్ పెడితే పెట్టండి, మీరు తెలుస్తుంది, మీకు ఆన్సర్ వస్తుంది. ఎందుకు లేని విషయాలు సనాతన ధర్మం లేకపోతే అప్పుడెప్పుడో జరిగినటువంటి తీసుకురావాలని అలా ఏం చేయలేదే. ఇంకొకటి ఇందాక ఆయన చెప్పినారు, ఎవరు ఇప్పుడు మీకు ఆల్రెడీ బిగినింగ్ లో చెప్పాను, ధర్మం అంటే ధర్మో రక్షితి రక్షిత అనేది ఏంటంటే మనం ఏదైతే పని చేస్తామో దాన్ని మనకు తిరిగి వస్తుంది. అది
దాని మీదనే మాట్లాడుతున్నాము. సనాతన ధర్మం అంటే పాతకాలం తీసుకురమ్మని కాదు, ఎవరి ధర్మాన్ని వాళ్ళు పాటిస్తా పక్కన వాళ్ళ దాన్ని గెలకుండా కామ్గా ఉంటే దాన్నే పాటించమని అర్థము. ఇప్పుడు దాని మీద యుద్ధం జరుగుతుంది, దాని మీద అపఖ్యాతి జరుగుతుంది, దాని మీద అపచారాలు జరుగుతున్నాయి, దాని మీద మాట్లాడుతున్నాం అంతవరకే. మీరు చెప్పిన దానికి దీనికి సంబంధం లేదు, మేము చెప్పిన దానికి మీరు చెప్పేదానికి అసలు సంబంధమే లేదు. అయితే గ్రహించారు కనుకనే ఆ మతాలు స్వీకరిస్తా ఉన్నారు. అందుట్లో హిందూకు పెద్ద ప్రతి ఇదే కాదు, ప్రతి మతంలో మంచి భావనలు ఉన్నాయి. యేసుక్రీస్తు చెప్పారు, నీ వల్ల నువ్వు పొరుగు వారిని ప్రేమించమని చెప్పేసి. ఇప్పుడు ఆ డైలాగులన్నీ మా అధినేత ఆల్రెడీ చెప్పాడు సార్. నీ వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పాడు, తాను తగ్గించుకుంటే హెచ్చింపబడతాడని అవన్నీ చెప్పడం జరిగింది ఆల్రెడీ. ప్రతి మతానికి సంబంధించిన ఆయన దగ్గర 2 పిల్లలు పెరుగుతున్నారు, వాళ్ళ వైఫ్ సాక్షాత్తు క్రిస్టియన్ అని చెప్పడం కూడా జరిగింది. అది ఆచారాలకు సంబంధించి పాటిస్తున్నారు, డిక్లరేషన్ ఇచ్చారు. మీరు కొత్తగా బైబిల్ వాక్యాలు తీసుకొచ్చి చెప్తున్నారేంటి? మేము ఆల్రెడీ చూపిస్తున్నాం కదా. మీరు కాదంటే కదా మేము చెప్పడానికి, మేము ఆల్రెడీ పాటించి చూపిస్తున్నాం కదా. మళ్ళీ మీరు కొత్తగా పాటించి చెప్పేది ఏంటి మాకు? సనాతన ధర్మరక్షణ కోసమే నేను పోటీ చేస్తానని చెప్పి కోర్టు నుంచి బయటకు వచ్చి పోటీ చేయమని చెప్పండి. జనసేన వాళ్ళని ప్రజలు డిసైడ్ చేస్తారు. వర్మ గారు ఆయన మాట ఏం వినపడట్లేదు నాకు, నా మాట నాకే వస్తుంది. ఆయన ఆపండి, ఆయన ఏం మాట్లాడుతున్నారు, ఆయన యాక్షన్ కనిపిస్తున్నాయి కానీ మాట వినపడట్లేదు నాకు. నేను మాట్లాడినివ్వండి, ఆయన ఆపండి. పవన్ కళ్యాణ్ గారి దమ్ము ధైర్యం ఉంటే ఈ రోజు దమ్ము ధైర్యం ఆపండి ఆయన. 5 ఏళ్ల నుంచి నేను సత్సాడము, నీ దమ్ము ధైర్యం సింగలు ఏంది అన్ని ఎప్పుడు దమ్ము ధైర్యం చింపుకొని చూపించాలి. ఏమి గుడ్డలు చింపుకొని చూపించాలి. దమ్ము ధైర్యం ఎంత ఉందో, లేకపోతే కొట్లాడుకోవాలన్నా గుడ్డలు ఏంది మాట్లాడతాం? దమ్ము ధైర్యం ఇదో పెద్ద డైలాగ్ పెట్టుకొని వస్తున్నాడు ప్రతిసారి. దమ్ము ధైర్యం ఆపండి. దమ్ము ధైర్యం అంటే అన్నిటికీ దమ్ము ధైర్యం సింగల్ అయిపోయింది. దమ్ము ధైర్యాలకు వచ్చేసాడు. ఏమి ఆగు స్వామి, ఆగు చెప్పేది స్వామి. ఊరికే తలకాయ నొప్పి మాటలు చెప్పేది వినండి, సబ్జెక్ట్ మాట్లాడదాం. ఆగు, నువ్వు అడిగిన దానికి అన్నిటికీ చెప్తాను. ఆగు స్వామి. పవన్ కళ్యాణ్ రేపు రాబోయే కాలంలో పవన్ కళ్యాణ్ గుడ్లు కొడతారు. కొత్తగా వచ్చినట్టున్నారు, డిబేట్ లో కొత్తగా వచ్చినట్టున్నారా? ఏమి ఆపండి చెప్పు. చేతుర్లేండి, ఒకటే రోజు అన్ని చేసేయాలి, అన్ని చూపించాలని అనుకోవద్దు. ఆగండి కొంచెం. మొదటి రోజే అన్ని చింపుకొని చూపించాలని ఏం వద్దు. ఇంకా ఉన్నాయి కదా, ఈ రోజే వచ్చినట్టు డిబేట్. కొద్దిసేపు ఆగండి, నేను చెప్పేది వినండి. అడ్డం పడద్దు, నా టైంలో అడ్డుపడతాను ఎందుకు? నా టైంలో అడ్డుపడద్దు అంటున్నాను. నా టైంలో అడ్డుపడద్దు, నేను చెప్తున్నాను వివరాలు. అరే చెప్తున్నాను వివరాలు. ఇందాక మన ప్రపంచ అనలిస్ట్ అయిన వైసీపీ అనలిస్ట్ అయిన ఏదో అన్నాడు, ఏది అయోధ్య రామాలయానికి సంబంధించి ఇప్పుడు జనవరిలో జరిగింది, ఇక్కడ కన్సైన్మెంట్ వచ్చిండేది జూన్ 12న అని. మా అధినేత ఏఆర్ ఫుడ్స్కి సంబంధించి అయోధ్యకు ఆ కల్తీ పంపించారని చెప్పినారా? గత 5 ఏళ్ల పాటు కల్తీలు జరుగుతున్నాయి, ఆ కల్తీదే అప్పుడు కూడా జరిగి ఉంటుంది, అదే పోయి ఉంటుంది అని చెప్పింది. మనకు మేధావితనం ఎక్కువైపోయి ద్వేషించడం ఎక్కువైపోతే చాలా రకాలైన మేధావితనం అంతా ప్రపంచానికి అంతా చూపిస్తా ఉంటాం. పోయి మేధావితనం అంతా అదిగా పంపించింది. గత 5 ఏళ్ల పాటు కల్తీలు జరుగుతున్నాయి, అది కూడా ఎల్లింటది ఆ టైంలో అని చెప్పిండేది. అది మన మేధావితనం. సో వర్మ గారు వినపడుతుందా? చెప్పండి. వాయిస్ బ్రేక్ అవుతుంది. మాట్లాడండి, నాకు వినిపిస్తుంది. యా, మీరు అడిగిన ప్రశ్నకి సమాధానము. అలాగే ఈరోజు ఎవరైతే వైసీపీ సంబంధించిన సార్ ఎవరైతే ఉన్నారో, మేము సనాతన ధర్మం అంటే ఎవరి ధర్మాన్ని వాళ్ళు పాటిస్తూ ఇతర మతాలను గౌరవించడము, ఒకరి స్పేస్ లేక ఒకరు వచ్చి వాళ్ళని డిస్టర్బ్ చెయ్యొద్దు, వాళ్ళ మీద రాళ్ళు వేయొద్దు, అంతే. మా అధినేత ఈ మాటకు కట్టుబడి ఈ విషయమే చెప్తూ ఉన్నారు. ఇదిగో ఒకసారి చూడండి. ఇప్పుడు 11 రోజుల నుంచి దేవుణ్ణి ఎత్తుకున్నాడు, లేకపోతే దేవునితో ఉన్నాడు, లేకపోతే హిందుత్వం భుజాన్ని వేసుకొని ఉన్నాడు అని రోజు మాట్లాడరు కదా. ఆయన 25 ఏళ్ల నుంచి రకరకాల దీక్షలు ప్రతి ఏడాదికి 2-3 దీక్షలు చేస్తూ ఉంటారు. మనకి ఈ రోజు బయటకు వచ్చి రాజకీయంగా ఉన్నారు కాబట్టి ఆ డ్రెస్సింగ్ వేసుకొని ఉన్నారు, లేకపోతే 4 గోడల మధ్యనే దీక్ష చేసుకుంటూ ఉంటారు. నిన్న 11 రోజులు దీక్ష అయిపోయింది, ఇదిగో ఈరోజు డ్యూటీలో ఉన్నారు యాజ్ ఇట్ ఈస్గా ఎప్పట్లాగే. ఇప్పుడే ఇందులో ఏ సనాతన ధర్మం, లేకపోతే యోగి అయిపోయినాడు, లేకపోతే బీజేపీ అజెండా మోస్తున్నాడు, ఇవన్నీ ఎందుకు? రాళ్ళు వేయాలని డిసైడ్ అయినాక ఏదో ఒక రూపంలో మీరు రాళ్ళు వేస్తూ ఉంటారు, మేము పని రూపంలో పని చూపిస్తూ ఉంటాం. మా పని మేము చేసుకుంటూనే ఉన్నాం. హలో రాజశేఖర్ గారు, ఇక్కడ లడ్డు కల్తీ అయ్యిందేమో అనడానికి చాలా తేడా ఉంటుందండి. ఒకసారి ఆయన బయట వింటే
అయోధ్యకి పంపించిన లడ్డూలు కూడా కల్తీ అయ్యాయి, దేశవ్యాప్తంగా తిన్నారు. ఒకసారి దయచేసి వింటే అయ్యిందేమో గత 5 ఏళ్ల పాటు కల్తీలు అయ్యాయి. గత 5 ఏళ్ల పాటు అవే సప్లై చేశారు, రకరకాల మనుషులు పంపించారు. ఏఆర్ ఫుడ్స్ అనే కాదు, గత 5 ఏళ్ల పాటు తిరుమల ఆలయంలో అపవిత్రం జరిగింది, చాలా రకాలైన దోపిడీలు జరిగినాయి, తప్పులు జరిగాయి. అది చెప్పిండేది మేధావి. అది 5 సంవత్సరాలు అయిండొచ్చు, 50 సంవత్సరాలు కూడా అయిండొచ్చు. అన్ని చెప్తారు. మేధావి కదా, నీకు ఆ మాత్రం తెలుస్తుందేమోనే, నీకు అన్ని తెలుస్తాయేమోనే మేధావి. ఆన్నే లైన్ పెట్టి నీకు ఏఆర్ ఫుడ్స్ లోనే జరిగింది, అయోధ్యకు అదే పంపించినారు అని నీకు అన్ని వివరంగా చెప్తాం. మరి ఒకసారి బయట ఇంటే అర్థమవుతుంది, జరిగింది అన్నాడా, జరిగిందేమో అన్నాడా అని. ఫస్ట్ జరిగిందేమో అన్నది జరిగింది మేము అంటున్నాం కదా, మేము జరిగింది కన్ఫామ్ గా చెప్తున్నాము. గత 5 ఏళ్ల పాటు తిరుమల పవిత్రత దెబ్బతిన్నది, కల్తీలు జరిగినాయి, మేము నమ్ముతున్నాము, అదే చెప్పాము. అర్థమైందా? అది జరగలేదు. ఈసారి సిబిఐ ఎంక్వైరీ చేస్తుంది కదా, ఇవాళ కోర్టులో చేస్తారు కదా. మరి ఇంత లోపలనే నీకు ఎందుకు ఆత్రము, షుగర్, బీపీలు వచ్చేస్తున్నాయి నీకు? ఇంత లోపలనే అన్ని కట్ చేసుకుంటావు ఎందుకు? వెయిట్ చేయి. మరి అనలిస్టు కదా, అన్ని మెళ్ళ వేసుకోండి కదా, అనలిస్ట్ బోర్డు, వైసీపీ అనలిస్ట్ అని. వెయిట్ చేయి, వచ్చేస్తుంది కదా. కోర్టు ముందర చేతులు కట్టుకొని మా సిట్టే ఎంక్వైరీ చేస్తుంది, సెంట్రల్ ఎంక్వైరీ. మేము ఎప్పుడు చెప్పలే సిట్టు చేస్తుంది, స్టాండ్ చేస్తుంది అని. మేము ఎప్పుడు సిట్టు స్టాండ్ చెప్పలే. కోర్టు ఏం చెప్తే దాన్ని ఒబే చేస్తామని చెప్పినాము. మేము మీలాగా కోర్టు దగ్గరికి వెళ్ళి మేము ఈ రోజు నాకు నొప్పి వచ్చింది ఆలయం కోసం సిబిఐ కోర్టుకి వెళ్ళాలని నేను ఈ రోజు తిరుమలకి వెళ్తున్నాను ఇలా రాసి ఇవ్వలే. మేము తిరుమలకు పోతుండేది రాసి కోర్టుకు నేను అటెండ్ అవ్వలేనని దొంగ కాగితాలు రాసి ఇవ్వలే. సిబిఐ కోర్టు అయినా ఏ కోర్టు అయినా కూడా మేము కోర్టులను గౌరవిస్తాము, కోర్టులకు తగినట్టు మేము స్వీకరిస్తాము, కోర్టుల ఆదేశాలను పాటిస్తాము. అలాగే సిబిఐ ఎంక్వైరీ కావాలని కోరుకున్నాము. సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది, దోషులు ఎవరో తేల్తారు, మళ్ళా మనం కూర్చొని మాట్లాడతాం. కోరుకోలేదు, కోర్టు ముందర జడ్జి ముందర సిట్టే చేస్తుంది, సిబిఐ వద్దు అవసరం లేదు అని మీ అడ్వకేట్ వేడుకున్నారని చెప్తున్నా. మేము చూసుకుంటాంలే. మా అడ్వకేట్ ఏం చెప్పి నీకేం చెప్పలేదు. మేము చూసుకుంటాం. మా అడ్వకేట్ నువ్వేం పక్కనే లేవు కదా, నువ్వేం పక్కనే లేవు కదా మా అడ్వకేట్ పక్కన. లేకపోతే అక్కడ కోర్టు హాల్లో లైవ్ ఏమి కూర్చొని నువ్వేం చూడలేదు కదా. ఆ సబ్జెక్ట్ మీద ఇప్పుడు డిబేట్ అక్కడ పక్కన ఉన్నారా తెలుసుకుంటారా వేరే విషయం. మీడియాలో వచ్చినటువంటి ఇక్కడ చెప్పొద్దు, మీ మీడియాలో చెప్పుకోవచ్చు. ఇక్కడ ఆ మీడియాలో సంబంధించిన డైలాగులు ఇక్కడ వద్దు. రేపు ఏం జరుగుతుందో చూద్దాం. జరిగింది ఏంటంటే ఇక్కడ మాట్లాడకూడదా? రైట్. ఓకే. వాదం ఎందుకులేండి, కోర్టు పరిధిలో ఉన్నది కాబట్టి చూద్దాం ఏం జరుగుతుందో. కోర్టులో వాళ్ళ ప్లీడ్ ఏంటి అనేది చెప్తున్నాను. కోర్టులో సిట్టే చేస్తుంది,